హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఈ వీడియోలో మనం గ్లిట్టర్ పేపర్తో ఫ్లోరల్ ఆర్ట్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఎంచుకున్న థీమ్కి తగ్గట్టుగా గ్లిట్టర్ పేపర్ మీద ఫస్ట్ మార్క్ చేసుకుని ఆ మార్కింగ్కి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. నేను ఫ్లవర్ కోసం రెడ్ కలరు, లీవ్స్ కోసం గ్రీన్ కలరు కట్ చేశాను. కొంచెం దలసరిగా ఉన్న చిన్న అట్టని తీసుకుని దాన్ని రౌండ్గా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఫెవిబాండ్ గమ్ అయితే యూజ్ చేస్తున్నానండి. దాని మీద ఈ ఫ్లోరల్ పెటల్స్ అనేవి సెట్ చేసుకున్నాను. తర్వాత దాని కింద గ్రీన్ కలర్ లీవ్స్ కట్ చేసుకున్నాను కదా, వాటిని జాగ్రత్తగా పేరుస్తున్నాను. సో చూసారు కదండి, ఫ్లోరల్ థీమ్ అయితే రెడీ అయిపోయింది. సో దీనికి మధ్యలో చిన్న కుందన అయితే అతికిస్తున్నాను. దాని చుట్టూను చిన్న స్టోన్ లేస్ కూడా పెడుతున్నాను, ఎందుకంటే ఇది కొంచెం స్పెషల్ అట్రాక్షన్ కోసం. జనరల్గా వీటిని ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో తయారు చేయించి వాళ్ళతోటే కట్టిస్తే వాళ్ళకి చాలా థ్రిల్లింగ్గా ఇంకా ఎగ్జైటింగ్గా కూడా ఉంటుందండి. ఇది పేపర్ కటింగ్ అండ్ స్టోన్స్ స్టిక్ చేయడమే కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా చేస్తారు. నెక్స్ట్ పూసలు ఎక్కించడము. నేను ఊల్ తీసుకున్నానండి, రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఊల్ తీసుకున్నాను, మనం తీసుకున్న థీమ్కి మ్యాచ్ అవుతుందని. ఈ పూసలు ఎక్కించేటప్పుడు ఉలెన్ థ్రెడ్కి కొంచెం కష్టం అవుతుందండి. అందుకు ఏం చేయాలంటే ఆ ఉలెన్ థ్రెడ్కి చివర కొద్దిగా గమ్ అప్లై చేసి దాన్ని గట్టిగా నలిపామంటే అది షార్ప్గా అయిపోతుంది. అప్పుడు మనకి ఈ పూసలు అనేవి ఎక్కించడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఈ థ్రెడ్ని ఇప్పుడు మనం రాఖీ వెనకాల జాగ్రత్తగా స్టిక్ చేసేస్తే మనకి రాఖీ తయారైపోయిందండి. చాలా ఈజీగా ఉంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.